నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. 2 సీట్లతో మొదలైన ప్రస్థానం నేడు దేశాన్ని శాసిస్తున్న ఏకఛత్రాధిపత్యం. రాజకీయాల్లో ప్రత్యర్థులను పాతాళానికి తొక్కుతూ జాతీయ స్థాయిలో కాషాయ జెండా రెపరెపలాడిస్తున్న అసలు సిసలైన పవర్ గేమ్ ఇది. 47 వసంతాల కమల వికాసంలో మోదీ మాస్ క్రేజ్, అమిత్ షా చాణక్యం, ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక బలం, వీటన్నింటి వెనుక దాగి ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటి? దశాబ్దాల పోరాటంతో దేశంలో తిరుగులేని జాతీయ శక్తిగా బీజేపీ ఎలా ఎదిగింది చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. దేశ రాజకీయ యవనికపై ఒకప్పుడు చిన్న రేఖగా మొదలైన ప్రయాణం నేడు ఎవరూ చెరిపేయలేని బలమైన అధ్యాయంగా మారింది. అదే మన కమల వికాసం, కాషాయ ప్రస్థానం. గత 1.5 దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీ దేశంలో తిరుగులేని జాతీయ పార్టీగా దేదీప్యమానంగా ఎలా ఎదిగిందో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఏప్రిల్ 6తో 47వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ కాషాయ పార్టీ సాధించిన అద్భుతమైన సక్సెస్ వెనుక ఎంతో లోతైన చరిత్ర, త్యాగం ఉన్నాయి. కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాకుండా సమకాలీన పాలిటిక్స్లో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ ప్రత్యర్థుల్ని రాజకీయ సమాధి చేస్తున్న తీరు విశేషం. ఈ ప్రయాణం రాత్రికి రాత్రే సాకారం కాలేదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల నిరంతర శ్రమ, పక్కా ప్లానింగ్, వ్యూహం, అంకితభావం దాగున్నాయనే సత్యం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పాలిటిక్స్ అనగానే కేవలం పవర్ గేమ్ మాత్రమే కాదు, ఒక స్పష్టమైన ఐడియాలజీ, విషన్ ఉండాలని వారు నిరూపించారు. ఏ మహావృక్షానికైనా మూలాలు ఎంత బలంగా ఉంటే దాని ఎదుగుదల అంత అద్భుతంగా ఉంటుంది. నేటి బీజేపీ అనే ఈ మహావృక్షానికి కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే అత్యంత బలమైన పునాది. హిందుత్వ భావజాలమే పెట్టుబడిగా, జాతీయవాదమే శ్వాసగా ఈ పార్టీ అడుగులు వేసింది. ఇక్కడ మనం విత్తనం కొద్దీ పంట అనే సామెతను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. పునాదిలో ఉన్న ఆ కఠినమైన క్రమశిక్షణ, నిస్వార్థ సేవాభావం వల్లే పైకి కనిపించే కమలం అంత స్వచ్ఛంగా వికసించగలిగింది. కేవలం ఎన్నికల రాజకీయాలకు పరిమితం కాకుండా ఒక బలమైన సాంస్కృతిక జాతీయవాదాన్ని ప్రజల నరనరాల్లోకి ఎక్కించడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలకం. ఆ సిద్ధాంతాల పునాది మీదే నేటి మోడ్రన్ బీజేపీ తన స్ట్రాటజీలను నిర్మించుకుంది. సిద్ధాంతం పట్ల రాజీలేని పోరాటం చేస్తూనే కాలానుగుణంగా తన అప్రోచ్ని మార్చుకోవడం వల్లే ఆ పార్టీకి ఈ స్థాయి మాస్ అపీల్ దక్కిందని రాజకీయ పండితులు లోతుగా విశ్లేషిస్తున్నారు. చరిత్ర పుటల్ని ఒకసారి వెనక్కి తిరిగిస్తే బీజేపీ ఆరంభం ఎంతో సాదాసీదాగా కనిపిస్తుంది. పార్లమెంటులో కేవలం 2 ఎంపీ సీట్లతో మొదలైన ఆ ప్రయాణం నేడు దేశంలోనే ఏకైక టాప్ పార్టీగా నిలబడటం వెనుక దశాబ్దాల కఠోర శ్రముంది. చుక్కా చుక్కా కలిస్తేనే మహాసముద్రం అన్నట్లుగా నాడు 2 మొదలైన ప్రాతినిధ్యం నేడు కోట్లాది మంది కార్యకర్తల సైన్యంగా, బలమైన ఓటు బ్యాంకుగా రూపాంతరం చెందింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు ఎదురైనా పార్టీ అధినాయకత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతి పరాజయాన్ని ఒక గుణపాఠంగా మలుచుకుంటూ సంస్థాగత నిర్మాణాన్ని కింది స్థాయి నుంచి పటిష్టం చేసుకుంటూ వచ్చారు. టెక్నాలజీని, కొత్త ట్రెండ్స్ని అందిపుచ్చుకుంటూ యువతను విశేషంగా ఆకర్షించడంలో పార్టీ సక్సెస్ అయింది. ఈ క్రమశిక్షణతో కూడిన ప్రయాణమే భవిష్యత్తులో మరెన్నో విజయాలకు బలమైన సంకేతాలిస్తోంది. ఒక పార్టీ జీరో నుంచి హీరోగా ఎలా ఎదగాలో బీజేపీ నిరూపించింది. ఒక పొలిటికల్ పార్టీకి ప్రాణం, ఊపిరి అంతా ఆ పార్టీ కార్యకర్తలే. నేతల అంకిత భావం, పటిష్టమైన కార్యకర్తల బలం కలగలిపితేనే అది అజేయ శక్తిగా మారుతుంది. బీజేపీ సాధించిన ఈ చారిత్రక విజయం ఏ ఒక్కరి సొంతంతోనో, ఏ ఒక్కరో సాధించిన మ్యాజిక్కో కాదు. బూత్ స్థాయి నుంచి మొదలుకొని జాతీయ స్థాయి వరకు క్యాడర్ కనబర్చిన అలుపెరగని శ్రమ ఇందులో ఉంది. పార్టీ పిలుపునిస్తే తన సొంత పనుల్ని సైతం పక్కకు పెట్టి జెండా పట్టుకుని వీధుల్లోకొచ్చే లక్షలాది మంది డెడికేటెడ్ వాలంటీర్లు ఈ పార్టీకి అతిపెద్ద ఎసెట్. ఏ ఎలక్షన్ వచ్చినా చిన్న పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా వాళ్ల వర్కింగ్ స్టైల్ ఒకేలా ఉంటుంది. మైక్రో లెవెల్ మేనేజ్మెంట్తో ఓటర్లను బూత్ల వరకు తీసుకురావడంలో వీరి నెట్వర్క్ చాలా బలంగా పనిచేస్తుంది.
లీడర్ ఎంత గొప్పవాడైనా ఆ లీడర్ మెసేజ్ని సామాన్యుడి గడప వరకు చేర్చే ఈ గ్రౌండ్ లెవెల్ సైన్యం లేకపోతే ఈ స్థాయి సక్సెస్ సాధ్యం కాదనేది నిర్వివాదాంశం. కేవలం రాజకీయ సిద్ధాంతాలు, కార్యకర్తల బలం మాత్రమే సరిపోదు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించడానికి అంతకు మించిన ఒక ఎమోషన్ కావాలి. బీజేపీకి ఆ ఎమోషనే దేశభక్తి. అన్నిటికీ మించి దేశభక్తి అనే విటమిన్ నరంలో దాగి ఉండడమే బీజేపీ మహావృక్షంగా ఎదిగేందుకు, ఆ విధంగా మారేందుకు పడ్డ అడుగులు అని చెప్పక తప్పదు. నేషన్ ఫస్ట్ అనే నినాదం నేటి యువతను, సామాన్య ప్రజానికాన్ని విశేషంగా ఆకర్షించింది. దేశ భద్రత, జాతీయ సమగ్రత విషయంలో పార్టీ తీసుకున్న కఠిన నిర్ణయాలు, చూపించిన జీరో టాలరెన్స్ విధానం ప్రజల్లో ఒక బలమైన నమ్మకాన్ని క్రియేట్ చేసింది. ఆర్టికల్ రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఈ కోవలోనివి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ముందుగా ఆ దేశ పౌరుల్లో జాతీయ భావం ఉప్పొంగాలి. ఆ ఎమోషనల్ కనెక్ట్ను ఎస్టాబ్లిష్ చేయడంలో బీజేపీ విజయం సాధించింది. అందుకే కేవలం ఒక పార్టీగా కాకుండా దేశ గలంగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడంలో వారు సక్సెస్ అయ్యారు. కేవలం కార్యకర్తల బలం మాత్రమే కాదు, ప్రజల నాడి పట్టుకోవటంలో బీజేపీ వేసిన అడుగులు అనూహ్యం. దేశభక్తి అనే ఎమోషన్ వాడుకుంటూనే అభివృద్ధి మంత్రాన్ని జపించింది. ఇక్కడే ఎంట్రీ ఇచ్చారు ఒక అసమాన నాయకుడు. ఆయనే నరేంద్ర మోదీ. గుజరాత్ సీఎంగా మొదలై గ్లోబల్ లీడర్గా ఎదిగిన మోదీ చరిష్మా పార్టీ తలరాతను ఎలా మార్చేసింది? రాజకీయాల్లో ఏ పార్టీకైనా లీడర్ చరిష్మా అనేది ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమలం నేటి అద్భుత వికాసానికి, ఈ కనీవిని ఎరుగని ఎలక్టోరల్ సక్సెస్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానం అత్యంత కీలకం. మోదీ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయనొక పవర్ఫుల్ బ్రాండ్గా, ఒక పెను ప్రభంజనంగా మారారు. ఆయన వాగ్ధాటి, బాడీ లాంగ్వేజ్, కఠినమైన నిర్ణయాలు తీసుకోగల దమ్ము ఆయన్ను ఎదురులేని మాస్ లీడర్గా నిలబెట్టాయి. గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలైన ఆయన ప్రయాణం నేడు ప్రపంచమే మెచ్చుకునే గ్లోబల్ లీడర్ స్థాయికి చేరింది. సామాన్యుడి నాడి పట్టుకోవడంలో, వారి ఆకాంక్షలకు ప్రతిరూపంగా తనను తాను మలుచుకోవడంలో మోదీ వర్కింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. కంచు మోగినట్లు కనకంబు మోగునా అన్నట్లుగా ప్రత్యర్థుల ఆరోపణల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ తన డెవలప్మెంట్తోనే వారికి సమాధానం చెప్పడం ఆయన నైజం. మోదీ ఇమేజ్తోనే పార్టీ రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రధాని మోదీ ప్రభావం, ఆయన చరిష్మా నేరుగా ప్రజల్లో కనబడతాయి. తెర వెనుక ఉండి పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేసిన వ్యక్తుల్లో హోంమంత్రి అమిత్ షా వంటి వారు ముందు వరుసలో ఉంటారు. అమిత్ షాను మోడ్రన్ పాలిటిక్స్కు అసలైన చాణక్యుడిగా కీర్తిస్తారు. ఎలక్షన్ మేనేజ్మెంట్లో ప్రత్యర్థుల్ని చిత్తు చేయడంలో ఆయన స్ట్రాటజీలు అమోఘం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే సామెత అమిత్ షా వర్కింగ్ స్టైల్కు కరెక్ట్గా సరిపోతుంది. ఏ చిన్న ఎలక్షన్ అయినా, బైపోల్ అయినా సరే దాన్ని అత్యంత సీరియస్గా తీసుకొని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పక్కా ప్లానింగ్తో బరిలోకి దిగడం ఆయన ప్రత్యేకత. డేటా అనాలిసిస్, సోషల్ మీడియా క్యాంపెయిన్, మైక్రో లెవెల్ బూత్ కమిటీల ఏర్పాటు, ఇలా పార్టీ ఆర్గనైజేషన్కు ఒక కార్పొరేట్ లుక్తో పాటు అగ్రెసివ్ అప్రోచ్ని తీసుకొచ్చింది ఆయనే. వీరిద్దరి జోడీ నేటి జాతీయ రాజకీయాల్లో అత్యంత పవర్ఫుల్ కాంబినేషన్గా చెక్కుచెదరకుండా నిలిచింది. దేశంలో పార్టీ పరంగా ఎదగడమే కాదు, అంతర్జాతీయ వేదికల మీద కూడా బీజేపీ అంటే, భారతదేశం అంటే యావత్ ప్రపంచం గర్వించేలా ప్రధాని మోదీ అడుగులు వేశారు. ఆ దౌత్యపరమైన వ్యూహాలే ఆయన్ను ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన, నెకరులేని గ్లోబల్ లీడర్గా గుర్తింపు తీసుకొచ్చాయి. ఒకప్పుడు ఇండియా అంటే కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే చూసిన అగ్రరాజ్యం నేడు మన వైపు గౌరవంతో చూస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో భారతీయ సంస్కృతిని, యోగాను, ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడం ద్వారా ఒక అద్భుతమైన సాఫ్ట్ పవర్ని క్రియేట్ చేశారు. కరోనా క్రైసిస్ సమయంలో ఇతర దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయడం లాంటి చర్యలు మోదీ ఇమేజ్ని ఆకాశానికెత్తాయి. కేవలం స్వదేశంలో ఓట్లడగడం మాత్రమే కాకుండా ఫారిన్ పాలసీని సైతం ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకొని ప్రవాస భారతీయుల్ని ఏకం చేయడంలో ఈ నాయకత్వం మునుపెన్నడూ చూడని సరికొత్త బెంచ్ మార్క్ని సెట్ చేసిందనే చెప్పాలి.
ఇక పొలిటికల్ గ్రౌండ్ విషయానికొస్తే నేడు దేశంలో అత్యంత బలమైన ఓటు బ్యాంకుతో దాదాపు 20కి పైగా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. నార్త్ ఇండియాకు మాత్రమే పరిమితం హిందీ బెల్ట్ పార్టీ అనే ముద్రను చెరిపివేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో సైతం కాషాయ జెండాని ఎగురవేశారు. బెంగాల్, ఒడిశా లాంటి చోట్ల అద్భుతంగా ఎదిగారు. ఇక సౌత్ ఇండియాలో కర్ణాటక ద్వారా ఎంట్రీ ఇచ్చి తెలంగాణ, ఏపీల్లో తన బేస్ని స్ట్రాంగ్ చేసుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో సైతం తమ ఐడియాలజీని, డెవలప్మెంట్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్యాడర్ నిరంతరం శ్రమిస్తోంది. ఈ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చూస్తుంటే కాంగ్రెస్ ముక్త భారత్ అనే వారి టార్గెట్ను రీచ్ అయ్యేందుకు వారు ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఇది రాజకీయంగా ఎప్పుడూ ఒక హాట్ టాపిక్గానే నిలుస్తోంది. నార్త్ నుంచి సౌత్ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కమలం వికసిస్తూనే ఉంది. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో దూసుకుపోతున్న ఈ కాషాయ దళం అధికారం ఎలా సుస్థిరం చేసుకుంటుంది? వీటన్నింటి వెనుక ఉండి నడిపిస్తున్న ఆ పెద్దన్న ఆర్ఎస్ఎస్ పాత్రేంటి? తెర వెనుక ఆ సైలెంట్ ఆపరేషన్ ఎలా సాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అధికారం దక్కించుకోవడం ఒక ఎత్తైతే ఆ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుని సుపరిపాలన దిశగా అడుగులు వేయడం మరో ఎత్తు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గుడ్ గవర్నెన్స్ ని తమ తారక మంత్రంగా మార్చుకుంది. దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాల్ని నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేయడం గేమ్ చేంజర్గా మారింది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ లాంటి మాస్ క్యాంపెయిన్స్ ద్వారా సమాజంలోని ప్రతి వర్గాన్ని అభివృద్ధిలో భాగస్వాముల్ని చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హైవేల నిర్మాణం, రైల్వేల ఆధునీకరణ లాంటి ప్రాజెక్టులు దేశ రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. కేవలం ఎలక్షన్స్ ముందు ఉచితాలు ఇవ్వడం కాకుండా లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ గోల్స్తో ముందుకు సాగడమే నిజమైన సుపరిపాలనకు అర్థమని వారు తమ పనుల ద్వారా రుజువు చేస్తున్నారు. ప్రో యాక్టివ్ అప్రోచ్ దేశంలోని ఓటర్లను గట్టిగా కట్టిపడేస్తోంది. ఈ కమలనాథులు సాధించిన ఈ మహా అద్భుతమైన విజయం, ఇంతటి ఖ్యాతిని సొంతం చేసుకోవడంలో మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ పాత్ర అత్యంత కీలకమైంది. క్రమశిక్షణ, వినయం, దేశం పట్ల ప్రేమే బీజేపీ విజయానికి తొలిమెట్టు అని చెప్పక తప్పదు. అయితే పాలనాపరంగా ప్రజల మన్ననలు ఎలా పొందారో సంస్థ నిరంతరం సూచిస్తుందే కానీ ఏనాడూ ప్రత్యక్షంగా ప్రభుత్వంలో కానీ పదవీ వ్యామోహాన్ని కానీ ఆర్ఎస్ఎస్ వ్యక్తం చేయలేదు. ఆ నిస్వార్థ సేవ, ఆర్గనైజేషనల్ బ్యాకప్ నేటి బీజేపీ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంలో 100% అండగా నిలిచిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. లీడర్ల మధ్య ఏవైనా ఈగో క్లాషెస్ వచ్చినా లేదా పార్టీ లైన్ దాటి ఎవరైనా ప్రవర్తించినా వెనక ఉండి సరిదిద్దే ఒక పెద్దన్న పాత్రను ఆర్ఎస్ఎస్ పోషిస్తోంది. అధికార మదంతో నాయకులు దారి తప్పకుండా వాళ్లను ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాలిటీకి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ వల్లే బీజేపీలో సంస్థాగత ఐక్యత ఎప్పుడూ స్థిరంగా చెక్కు చెదరదు. ఒకవైపు బీజేపీ కాషాయ ప్రస్థానం ఇంత వేగంగా పటిష్టంగా కొనసాగుతుంటాయి. దాన్ని అడ్డుకోవడంలో విపక్షాలు పూర్తిగా చితకలబడ్డాయనేది కాదనలేని నగ్న సత్యం. జాతీయ స్థాయిలో మోదీకి ధీటైన ఆల్టర్నేటివ్ లీడర్ని నిలబెట్టడంలో కానీ, కామన్ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లడంలో కానీ ప్రతిపక్షాలు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాయి. పొలిటికల్ ఎజెండాని సెట్ చేయడంలో అధికార పార్టీ ఎప్పుడూ 2 అడుగులు ముందే ఉంటాయి. దానికి రియాక్ట్ అవ్వడానికే ప్రతిపక్షాలకు సమయం సరిపోవడం లేదు. జాతీయవాదం, హిందుత్వం, డెవలప్మెంట్ అనే ఈ 3 పిల్లర్ల మీద నిలబడిన కాషాయ కోటను బద్దలు కొట్టడానికి సరైన సైద్ధాంతిక ఆయుధాలు లేక విపక్షాలు తీవ్ర గందరగోళంలో పడ్డాయని సీనియర్ జర్నలిస్టులు సైతం విశ్లేషిస్తున్నారు. ఏకం కావడానికి చేసే ప్రయత్నాలు సైతం ఎన్నికల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప ఒక లాంగ్ టర్మ్ విజన్తో కాదన్నది సగటు ఓటరుకు కూడా చాలా ఈజీగా తెలిసిపోతున్న వాస్తవం. ఈ 1.5 దశాబ్దాల కమల వికాసం దేశ రాజకీయాల్లో ఎన్నో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. కొత్త బెంచ్ మార్కుల్ని సెట్ చేసింది.
పాలిటిక్స్ అంటే కేవలం కులాలు, మతాల సమీకరణాలు మాత్రమే కాదు. దానికి మించి లార్జర్ ఐడెంటిటీ అయిన జాతీయవాదం అనేది అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారిందని వీరు నిరూపించారు. నేటితరం ఓటర్లు కుల సమీకరణాల కన్నా దేశ భద్రత, బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ సైకలాజికల్ షిఫ్ట్ అనేది బహుశా భారత రాజకీయాల్లో ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తికరమైన మేధావుల మధ్య ప్రధాన చర్చనీయాంశం. అలాగే సోషల్ మీడియాని, డిజిటల్ టెక్నాలజీని ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్గా మార్చి డైరెక్ట్గా యూత్తో కనెక్ట్ అవ్వడంలో వారు చూపించిన ట్రెండ్ని ఇప్పుడు మిగతా పార్టీలు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే కాంటెంపరీ పాలిటిక్స్కి బీజేపీ ఒక ట్రెండ్ సెట్టర్గా మారింది. ఒకవైపు కమలం జోరు, మరోవైపు విపక్షాల బేజారు. జాతీయవాదం ముందు కుల రాజకీయాలు కుప్పకూలిపోతున్న వేళ ప్రత్యర్థులకు దిక్కు తోచడం లేదు. సరే, గతం ఘనంగానే ఉంది, వర్తమానం పవర్ఫుల్గానే ఉంది. మరి బీజేపీ ముందున్న భవిష్యత్ సవాళ్లేంటి? రాబోయే రోజుల్లో మోదీ షాద్వయం వేయబోయే కొత్త ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? గతం ఘనంగా ఉంది, వర్తమానం వైభవంగా నడుస్తోంది. మరి భవిష్యత్తు సవాళ్లు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరం. 47వ వసంతంలోకి సగర్వంగా అడుగుపెడుతున్న బీజేపీ ముందు కొన్ని సున్నితమైన టాస్క్లు కూడా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో తమ సొంత బలంతో అధికారంలోకి రావడం, అలాగే ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న గ్లోబల్ ఛాలెంజెస్ని సమర్థవంతంగా డీల్ చేయడం లాంటివి ఇందులో ముఖ్యమైనవి. అయితే వారు ఇప్పటివరకు చూపెట్టిన ఫైటింగ్ స్పిరిట్, క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ చూస్తుంటాయి. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా వారి దగ్గర ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ రెడీగా ఉందనే బలమైన సంకేతాలు ఇస్తోంది. పార్టీలో సెకండ్ లైన్ లీడర్షిప్ని ఎంకరేజ్ చేయడం, యువతకు పెద్దపీట వేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు పార్టీ పగ్గాలు సురక్షితంగా అందించే ప్రాసెస్ కూడా సమాంతరంగా జరుగుతోంది. నిరంతర ఆత్మవిమర్శ వారిని ఎప్పుడూ అలర్ట్గా ఉంచుతుంది. అంతిమంగా ఒక రాజకీయ పార్టీకి కావాల్సింది ప్రజలతో ఉన్న అనుబంధం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కమలం పార్టీ సామాన్య ప్రజానీకంతో అభేద్యమైన బంధాన్ని ఏర్పరచుకుంది. అది ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ ద్వారా పేద మహిళల కళ్లల్లో ఆనందం చూడటం దగ్గర నుంచి దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాలకు అత్యున్నత రాజ్యాంగ పదవులు కట్టబెట్టడం వరకు వారి ప్రతి యాక్షన్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ దాగుంటుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్లోగన్ని కేవలం మాటలకే పరిమితం చేయకపోగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వారు ప్రజల నమ్మకాన్ని డబుల్ చేసుకున్నారు. ఎమోషనల్ అండ్ డెవలప్మెంట్ బ్యాలెన్స్ వల్లే ప్రతిపక్షాల విమర్శలు ప్రజల దాకా వెళ్లడంలో ఫెయిల్ అవుతున్నాయనే లాజిక్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కింది స్థాయి వాస్తవాల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ పాలనలో సంస్కరణలు తీసుకురావడమే వారి ప్రస్థానాన్ని మరింత ముందుకు నడిపిస్తోంది. ముగింపుగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పునాదుల మీద, క్రమశిక్షణగల కార్యకర్తల భుజస్కంధాల మీద మోదీ లాంటి అసమాన నాయకుడి చరిష్మా, అమిత్ షా లాంటి వ్యూహకర్తల డైరెక్షన్లో సాగుతున్న ఈ కాషాయ ప్రస్థానం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అహంకారానికి తావు లేకుండా నిరంతరం నేర్చుకుంటూ దేశభక్తి అనే మూల స్తంభాన్ని వదలకుండా వారు చేస్తున్న ఈ ప్రయాణం రేపటి తరాలకు సైతం ఒక స్టడీ మెటీరియల్ లాంటిది. దేశవ్యాప్తంగా రెపరెపలాడుతున్న ఆ కాషాయ జెండా కేవలం రాజకీయ అధికారానికి మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలుస్తోంది. దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ 47వ వసంతం ఉత్సవాలు కేవలం ఒక పార్టీ వేడుకగా కాకుండా ఆధునిక భారత నిర్మాణంలో వారు పోషిస్తున్న పాత్రకు దక్కిన గౌరవంగా భావించాలి. ఈ కనుల వికాసం, కాషాయ ప్రస్థానం మున్ముందు మరిన్ని చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. ఒక ఐడియాలజీ, ఒక పక్కా వ్యూహం, దానికి తోడు సమర్థవంతమైన నాయకత్వం, ఈ మూడు కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పేందుకు బీజేపీ ప్రస్థానమే సజీవ సాక్ష్యం. దశాబ్దాల కఠోర శ్రమతో నిర్మించుకున్న ఈ కాషాయ కోటను బద్దలు కొట్టడం భవిష్యత్తులో విపక్షాలకు సాధ్యమేనా? లేక మోదీ, షా వ్యూహాల ముందు వారు చిత్తవుతారా? ఏది ఏమైనా భారత రాజకీయ చరిత్రలో ఈ కమల వికాసం ఎప్పటికీ చెరిగిపోని ఒక పవర్ఫుల్ అధ్యాయం.